జైపూర్లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి జరిగింది. కాక్రోచ్ ఆందోళనలో పాల్గొన్న అభిజిత్ దీప్కేపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. అయితే దుండగులు దాడి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండగా పారిపోవడానికి ప్రయత్నించిన అభిజిత్ దీప్కేపై దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే తరుముకుంటూ వెంబడించి గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. రాజస్థాన్ జైపూర్ లో అభిజిత్ దీప్కే ఎవరైతే ఇటీవల కాలంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యానికి సంబంధించి వ్యవస్థాపాధ్యక్షుడు ఉన్నటువంటి అభిజిత్ దీప్కే పైన ఒక్కసారి అగంతకులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. జైపూర్ లోని షహీద్ స్మారక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఒక నిరసన కార్యక్రమం చేపట్టింది. సో ఈ కార్యక్రమానికి అక్కడ వచ్చినటువంటి కార్యక్రమంలో ఒక నిరసన పాల్గొనడానికి వచ్చినటువంటి అభిజిత్ దీప్కే ఒకేసారి అంటే స్టేజ్ మీదకి వెళ్తున్న క్రమంలో ఒక యువకుడు వచ్చి అతని చెంపపై బలంగా కొట్టినట్టుగా తెలుస్తోంది. సో ఈ యొక్క అనూహ్య ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అంతా కూడా నిర్ఘాంతపోయిన పరిస్థితి. సో అభిజిత్ దీప్కే కూడా ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే అక్కడ సభాస్థలంలోకి ప్రవేశించిన అభిజిత్ దీప్కే పైన దాడి చేయగానే వెంటనే అతనికి అనుచరులు ఎవరైతే అభిజిత్ దీప్కే సంబంధించినటువంటి ఫాలోవర్స్ కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సో ఆ యువకుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు, కానీ వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. సో ఇక్కడ ఈ ఘటనతో అక్కడ ఉన్నటువంటి అక్కడ ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారో సీరియస్ అయ్యి ఆగ్రహం వ్యక్తం చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సో దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే అభిజిత్ దీప్కే వెంటనే స్పందించి కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి వారిని సంయమనం పాటించాలని చెప్పారు. సో కొంత తొందరపడి చేయొచ్చు ఇట్లాంటివి మనం, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వ్యతిరేకిస్తున్నాం కాబట్టి సహజంగానే ఇట్లాంటి రియాక్షన్స్ ఉంటాయి, అది మనకు తెలిసిన విషయమే. సో ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, అదేవిధంగా సంయమనం కోల్పోవద్దు అని చెప్పేసి కూడా అభిజిత్ దీప్కే తన కార్యకర్తలు వారించే ప్రయత్నం చేశారు. శాంతి భద్రతల భంగం కాలకుండా చూడాలని కూడా తన కార్యకర్తలకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. సో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అక్కడికి చేరుకొని ఎవరైతే ఆ దాడికి పాల్పడ్డ వ్యక్తికి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో పడ్డారు. సో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో వాటిని అంతా కూడా సంయమనం చేసి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. సో దాడికి పాల్పడ్డ యువకుడిని గుర్తించేందుకు 2 ప్రత్యేక బృందాలు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. సో అతని కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇటీవల కాలంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవైపు సోషల్ మీడియా కావచ్చు, సాధారణ ప్రజలు, ముఖ్యంగా జెన్జీ బ్యాచ్ లో ఎక్కువ కూడా ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ గురించి డిస్కస్ జరుగుతుంది. అంటే ఏదైతే ప్రభుత్వ కేంద్రం కావచ్చు, ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ముఖ్యంగా విద్యార్థులు యువతకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సో భవిష్యత్తు విద్యార్థులు అవిధ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి ప్రభుత్వాలు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోనే ఈ యొక్క ఎంటైర్ ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత ఇటీవల ఏదైతే నీట్ ఎగ్జామ్ పరీక్ష పేపర్ లీక్ అవడం సంబంధించి ఆ అంశం పైన పెద్ద ఎత్తున నినాదం చేస్తూ అతనికి సంబంధించిన సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి, డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇలాంటి క్రమంలో మొత్తం దేశవ్యాప్తంగా ఇటీవల అమెరికా నుంచి వచ్చినటువంటి అభిజిత్ దీప్కే అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఆయా రాష్ట్రాల్లోని కీలకమైనటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే అక్కడ మేజర్ గా సోషల్ మీడియా యాక్టివిటీ ఎక్కడ ఉంటుందో జెన్జీ ఎక్కడ కూడా ఎక్కువ ఉంటారు, అంటే సోషల్ మీడియాకి సంబంధించి డిపెండ్ అయ్యి ఎక్కువ ఉంటారు. అట్లాంటి ప్రధాన పట్టణాలను టార్గెట్ చేసుకుని ఈయన వరుసగా సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో రీసెంట్ గా హైదరాబాద్ కు వచ్చారు. సో ఇప్పుడు తాజాగా జైపూర్ లో కూడా నిరసన కార్యక్రమం చేపట్టబోతుంటే ఈ ఘటన జరిగింది. దీంతో అతనికి ప్రత్యేకంగా కూడా కొంత భద్రతను పెంచేందుకు పోలీసులు కూడా అతను ఎక్కడైతే వివిధ రాష్ట్రాల పర్యటించిన సందర్శిస్తున్న నేపథ్యంలో నిరసన కార్యక్రమం తెలిపడానికి వెళ్తున్న క్రమంలో అక్కడ కొంత అతనికి ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి, భద్రతను కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనలో ఆయా రాష్ట్ర శాఖ పోలీసులు, ఆ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా జరగడం జరిగితే అది మొత్తంగా ఆ రాష్ట్రంలో సంబంధించినటువంటి శాంతి భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఇబ్బందికరంగా మారొచ్చు అనే యొక్క ఆలోచనలో కూడా ఈ నిర్ణయం తీసుకుంటూ తెలుస్తుంది. కానీ మొత్తానికైతే జైపూర్ లో జరిగిన దాడి మాత్రం కొంత సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక యువకుడు, అందులోనూ మొత్తం దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారి తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, తను తీసుకున్న పోస్ట్ కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి ఏదైతే మొత్తం యువతకు, విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపైన ఒక పోరాటం చేయడానికే ఆవిర్భవించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అలాంటి ఆ పార్టీకి సంబంధించిన అధినేతగా ఉన్నటువంటి అభిజిత్ దీప్కే మొత్తం రాష్ట్రాల్లో పర్యటిస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఈ దాడి జరగడం కూడా కొంత
తీవ్రంగా చర్చనీయాంశమైంది. సో భవిష్యత్తులో నెక్స్ట్ మరొక ఇతర ఇప్పుడు జైపూర్ లో జరిగిన ఘటన మరొక రాష్ట్రానికి వెళ్తే క్రమంలో కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగానే అతనికి భద్రత కూడా పెంచేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. స్పందన. థ్యాంక్ యూ రాధాకృష్ణ. రైట్, ఇక కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి జరిగినట్టు కూడా తెలుస్తోంది. జైపూర్లో ఆందోళనలో పాల్గొన్న అభిజిత్ తీష్కేపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండగా ఈ దాడి జరిగింది. దాంతో అక్కడి నుంచి పారిపోవడానికి అభిజిత్ ప్రయత్నించాడు. అయితే గుర్తు తెలియని దుండగులు తరుముతో వెంటపడి మరీ దాడికి పాల్పడ్డారు. జైపూర్లోని షహీద్ స్మారక్ వద్ద కాక్రోజ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సభా ప్రాంగణానికి చేరుకున్న సమయంలో ఓ అనూహ్య ఘటన జరిగింది. సభా స్థలంలోకి ప్రవేశిస్తున్న అభిజిత్ దీప్కేను ఓ గుర్తు తెలియని యువకుడు అకస్మాత్తుగా చెంపదెబ్బ కొట్టాడు. అనంతరం ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేయగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే అభిజిత్ దీప్కే వెంటనే స్పందించి కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాలని, శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి దాడికి పాల్పడిన యువకుని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.